కొత్తిమీర టమాటా పచ్చడి అంటే ఇష్టమేనా మీకు? ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి అలాగే నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది కదా. మరి ఈ టేస్టీ కొత్తిమీర టొమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దామా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్. కొత్తిమీర టొమాటో పచ్చడిని మిక్సీలో చేసినా కూడా రోట్లో చేసిన టేస్ట్ రావాలి అంటే ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం నేను ఇక్కడ ఒక 25 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు టొమాటో తీసుకోవాలి. మీడియం సైజు టొమాటోలు అయితే 2 తీసుకోండి. ఒక గుప్పెడు కొత్తిమీరని కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి తొడియాలు తీసుకొని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. మూత పెట్టారు అంటే వాటర్ అనేవి ఆయిల్లో పడిపోయి చిందుతూ ఉంటాయన్నమాట. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అన్నప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే 1 టీ స్పూన్ వరకు పల్లీలని యాడ్ చేసుకోండి. పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. పల్లీలు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. జీలకర్ర పల్లీలు కూడా వేసిన తర్వాత మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి అనేవి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై అవ్వాలి. అసలు పచ్చి అనేది లేకుండా మగ్గిపోవాలండి. అదే పచ్చి పచ్చిగా ఉందంటే పచ్చడి అంతా టేస్టీగా ఉండదు. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 2 నిమిషాలకి పచ్చిమిర్చి అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. కొత్తిమీర బాగా ఫ్రై అయితే ఇలా గ్రీన్ కలర్లో కనిపించదండి. కొంచెం బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగా తీసుకున్న టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కావాలి అంటే ఆయిల్ వేసుకోండి, లేదు అంటే టొమాటోలో ఉన్న వాటర్కి కుక్ అయిపోతుంది. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని కుక్ చేయండి. మూత పెట్టడం వల్ల టొమాటోస్ అనేవి త్వరగా కుక్ అవుతాయి. టొమాటో చాలా సాఫ్ట్గా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలండి. చింతపండు రసం కూడా వేసుకుంటారు. అలా వేసుకున్నారు అంటే వాటర్ వేయడం వల్ల మనకి పచ్చడి అనేది నిల్వ ఉండదు. ఇప్పుడు మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి పచ్చడి 3-4 రోజుల వరకు బయట నిల్వ ఉంటుంది. చూడండి, ముందుగా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టొమాటో చింతపండు ముక్కలను కూడా వేసేసుకొని మిక్సీకి రివర్స్లో పల్సిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా మరీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకోవాలి. దానికోసం అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం కొత్తిమీర, ఒక ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చడిలో ఇంగువ వేయొద్దండి. మామూలు చట్నీస్ లాగా ఇంగువ వేస్తే దీనికి అంతగా బాగోదు. ఇంగువ వేయకుండానే ఈ పచ్చడి అనేది కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పోపు అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మనకి ఎండుమిర్చి కూడా కలర్ మారిపోవాలి. అలాగే ఒక 2 వెల్లుల్లిని కూడా క్రష్ చేసుకొని వేసుకోండి. మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. పచ్చడి మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ పాటు ఆయిల్లో పోపు అంతా పట్టేలాగా కలుపుకుంటూ ఉండండి. మరీ ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే మనం అన్నీ ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్సే వేసాం కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టదు. జస్ట్ ఆ పోపు ఫ్లేవర్ అనేది పచ్చడికి పడితే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా రోట్లో చేస్తే రోటి పచ్చడి టేస్ట్ వచ్చేలాగా మన కొత్తిమీర టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి డెఫినెట్గా మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.